ఐబీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టీజీఈ జేఏసీ సంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగులు, సిపిఎస్ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ ఎండీ జావీద్ అలీ డిమాండ్ చేశారు. రెండో పే రివిజన్ కమిషన్ ను వెంటనే అమలు చేయాలని కోరారు. పెండింగ్ లో ఉన్న 6 విడతల డిఏ, డిఆర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరారు. పెండింగ్ బిల్లులను నెలకు 2,000 కోట్ల చొప్పున విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూతన ఈహెచ్ఎస్ పథకాన్ని సక్రమంగా అమలు చేసి అన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్యలు జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని టీజీఈ జేఏసీ జిల్లా కన్వీనర్ వైద్యనాథ్ కోరారు. అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు సంగారెడ్డి అదనపు కలెక్టర్ పాండుకు వినతి పత్రం సమర్పించారు. మనం ఏం చేసినా కూడా గవర్నమెంట్ కి ప్లస్ మా ఎంప్లాయీస్ కి రోడ్డు మీద పడకుండా అందరినీ కాపాడుకుంటూ ముందు పోవాలనుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ కూడా ఇది మీరు ఒక ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకుని సాధించలేరు. ఒక పొలిటికల్ డిసిషన్ తీసుకొని మా ఎంప్లాయీస్ 12,000 కోట్లు ఇచ్చేస్తే ఇమీడియట్గా ఎంప్లాయీస్ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అదేవిధంగా మీరు కొత్త పిఆర్సీ ఆల్రెడీ అంటే మీరు మేనిఫెస్టోలో మీరు గవర్నమెంట్ రాకముందు మీరు చెప్పినాయే కదా. మీరు రాగానే అసలు ఎంప్లాయీస్ అందరూ మీకు నమ్మి ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినారు. సో మీరు కూడా మీ యొక్క వాగ్దానాన్ని మీరు నిలుపుకొని ఈ యొక్క ఎంప్లాయీస్ ఏదైతే మీరు ఇచ్చినా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. ఒకటి సిపిఎస్ మీరు రద్దు చేస్తామని చెప్పినారు. మీరు వరంగల్ సభాముఖంగా మీరు చెప్పినారు సిపిఎస్ రాగానే రద్దు చేస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా దానికి ఎలాంటి యాక్షన్ లేదు. అదేవిధంగా 3 డిఏలు పోయి 6 డిఏలు అయినాయి. అదేవిధంగా ఈ రిటైర్ అయిన ఎంప్లాయీస్ చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. కనీసం వాళ్ళ పిల్లల పెళ్లి కోసము వాళ్ళ అప్పులు తీర్చుదామని జీపీఎఫ్ అమౌంట్ జమ చేస్తున్నారు, అది కూడా వస్తలేదు కదా. కాబట్టి మీరు తొందరగా మా యొక్క సమస్యలని తీరుస్తారని నమ్మకంతో, అదేవిధంగా మా మారాం జగదీశ్వర్ గారు, మా స్టేట్ సెక్రటరీ ఏదూరు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు మేము ముందుకు పోతాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.